హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగా సపోర్ట్గా ఉంటుంది. అలాగే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చింది. ఈరోజైతే లేడీస్కి ఎంతో ఇంట్రెస్టమైన వీడియో అండి. అంటే లేడీస్కి మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళామనుకో ఖచ్చితంగా పూలు పెట్టుకుని వెళ్తాం లేడీస్ అన్నారు. అయితే ఈరోజైతే మన ఇంటికాడే కుండీలు వేసుకుంటే మొక్కలు ఎక్కడికి వెళ్ళినా టక్క మనం పోసుకుని తలలో పెట్టుకోవచ్చు. దాని ప్రాసెస్ ఏంటన్నది ఇప్పుడు చూద్దామే. ఇదిగోండి ఈరోజు అయితే నేనైతే కుండీల్లో వేసాను. ఇవి మొక్కల్ని కుండీల్లో వేసిన తర్వాత చూడండి మనకు గులాబీలు అన్నది ఎంత చక్కగా ఎదుగుతున్నాయో. ఇది ఈ మొక్కలు వచ్చి పువ్వులు బాగా పాయాలంటే చెట్టు నిండానే దీన్ని ఇప్పుడు ఏమేమి వేసి కలిపాను అన్నది మీకు అంట్లులోంచి నేను కుండీల్లోకి మార్చాను కదా, దాని ప్రాసెస్ ఏంటన్నది ఇప్పుడు చూసేద్దామా, నడండి. అండి మనం కడుపులంక నుంచి తెచ్చిన గులాబీ మొక్కలు తెచ్చిన తర్వాత ఇంకా వీటిని పాతలేదు. ఈరోజైతే వాద్దాం అనుకుంటున్నాం. అన్నీ వేసి ఇదిగో కంపోస్ట్ అవుతుందని ఇదిగో ఈ కంపోస్ట్ కలుపుతున్నాను. మనకి డాబా మీద ఉన్న ఇది ఇసుక, నాసు కూడా చాలా మంచిది. రెండు కలిపి ఇదైతే మనకి పెంట, మనకి గేదె పెంట అయినా ఆవుదైనా, ఇదైతే మట్టి. ఇవి ఐదు కూడా నేను గులాబీ మొక్కలకు పెడుతున్నాను కలిపి. ఇదిగోండి మన కంపోస్ట్లో కూడా ఏలుగుపాములు ఎలా పడుతున్నాయి. అవి ఉంటే మాత్రం మనకు కంపోస్ట్ బాగానే గుల్లగా చేస్తుంది అన్నమాట. ఈ ఏలుగుపాములు ఉండటం వల్ల ఇవన్నీ కూడా కలిపేసుకుంటాం. ఇవి చూడండి ఏలుగుపాములు ఎలాగా పడుతున్నాయి. ఇవన్నీ కూడా మట్టి మనకన్నీ కూడా ఈ ఐదు కూడా కలాలి. కలిసిన తర్వాతే మనకి కుండీల్లో పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి కుండీలు, కొత్త కుండీలు. దీంట్లో మనం ఉన్న చెత్త అంతా కూడా దీంట్లో వేసేసుకుంటే ఇది కూడా సాయిల్ కింద మారిపోతుంది. దానిపైన ఇప్పుడు సాయిల్ వేసేస్తుంది. ఇప్పుడు గులాబీ మొక్క పెట్టుకుంటామే. ఇంకో మొక్కలు తీసి ఇప్పుడు ఇవన్నీ సాకుతో కోసేసుకుంటే మనకి కవర్ అన్నది. అలా కోసుకొని మనం మొక్క దాంట్లో చెక్కేసుకొని కుండీలో పెట్టేసుకుంటాం. మనకి ఇప్పుడు సాయిల్ వేసుకుంటాం పైన. ఇంకా సాయిల్ అలాగే మన కుండీ నిండా నింపేసుకుంటాం. మొక్క అయిపోయిందండి. ఈ మొక్క అయిపోయింది మనకి. కుండీ కూడా మనకు అయిపోయినాయి. ఇదిగోండి మనకు మొక్కలు చూసారా, మనం కుండీలు వేసిన తర్వాత కూడా మొక్కలు మనకి ఇదిగోండి మనకు మొగ్గలు కూడా దిగుబడి బాగా వస్తుంది. అన్నిటికి కూడా చిన్న మొగ్గలు ఉన్నాయి. ఇలా చూపించండి. ఇదిగోండి మనకు ప్రతి దానికి కూడా కాపు చక్కగా వస్తుంది చూసారా. ఇంకా ఈ మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి మొగ్గ వస్తుంది. ఇదిగో అంటే ఆ కొమ్మకు కూడా మనకి మొగ్గ బాగా వస్తుంది. అంటే దీంట్లో మేము ఇప్పుడు పాతినప్పుడు అండి మేము ఎరువు వేసాం. ఆవుదైనా మనకి ఏదైనా ఎరువు వేసుకుంటాం వల్ల మనకి బలం అదొకటి, నాసు ఒకటి వేసాం, కిందది ఇసుక, ఇవన్నీ కూడా మన అన్నీ వేసాం కదా. దీనికి బాగా బలం, ఎక్కువగా బలం ఉంది ఈ చెట్టుకి మొత్తం. ఏంటంటే మనం ఈ మట్టి వేయడం వల్ల మట్టిలో 5 రకాలు కలిపాం కదా, అందుకని మొగ్గలు కూడా మనకు అందంగా ఎడుతున్నాయి. ఇగో మొగ్గలేటి పువ్వులు కూడా చక్కగా. ఇదైతే నేను తెచ్చి 3 సంవత్సరాలు అయ్యిందండి. ఇది మా ఆడపడుచు ఇంటికాడ నుంచి తెచ్చి ఇది అలా ఉంచాను. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎన్ని పువ్వులు కాస్తుందంటే చెట్టు నిండా కూడా పువ్వులు కాస్తుంది. 2 కూడా ఒక దాంట్లోనే నేను పాతేసాను ఇదిగోండి కుండీలోని. అయితే ఇవి చక్కగా ఎడుతాయి, ఏం అక్కర్లేదు. ఇది మీకు కావాలనుకో చిన్న రొబ్బ మనం ఇంకో కుండీలో పాతుకుంటే సిగురు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దీనికి మనకి ఏరే ఉండాలి మొక్క కన్నది ఏమీ లేదు. శామంతి మొక్కకి చిన్న మొక్క ఉంటే అదే ఏరే కుండీలో అలాగా మనకి ఇంకా మొక్కలు బోలని పెరుగుతాయి అన్నమాట. అదండి. అందరికీ బాయ్ అండి.